గురుగారు శ్రావణ మాసం నుంచి వచ్చే సంవత్సరం 26 ఫిబ్రవరి వరకు మంచి ముహూర్తాలు లేవు శుభకార్యాలు చేసుకోవడానికి అంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవం? ఎంత ఫేక్ న్యూస్ అమ్మా ఇదంతా కూడా. శ్రావణ మాసంలో 26 తేదీ నుంచి మొదలు పెడితే నెక్స్ట్ ఆగస్టు 18 వరకు ముహూర్తాలు బ్రహ్మాండంగా, జూలై 26 నుంచి ఆగస్టు 18 వరకు ముహూర్తాలు ఉన్నాయి. భాద్రపద మాసం ఒకటే ముహూర్తాలు లేవు, ఎందుకంటే పితృపక్షాలు ఉంటాయి. భాద్రపద మాసం కాబట్టి మనకి అక్కడ మీకు ముహూర్తాలు లేవు. తదుపరి ఆశ్వయుజ మాసంలో ముహూర్తాలు ఉన్నాయి, కార్తీక మాసంలో ముహూర్తాలు ఉన్నాయి, మార్గశిర మాసంలో కూడా ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఎక్కడ కూడా ఇబ్బంది, డిసెంబర్ వరకు మీకు బ్రహ్మాండంగా ముహూర్తాలు ఉన్నాయి. అటువంటి పిచ్చి ఆలోచన పెట్టుకోకండి. చాలా మంచి ముహూర్తాలు. ఎవరైనా అటువంటి ముహూర్తాలు ఏమంటే మీరు వెంటనే నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ ఇచ్చి మీకు నేను తప్పకుండా మీకు ముహూర్తాలు పెట్టి ఇస్తాను. మీకు నేను ఏం కంగారు పడక్కర్లేదు. గురుగారు, ఆషాఢంలో మనం శుభకార్యాలు అనేవి చేసుకోము, అంటే ముహూర్తాలు కూడా ఉండవు కాబట్టి శ్రావణం నుంచి మనకి మంచి ముహూర్తాలు ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. మరి శ్రావణ మాసంలో ఏ రోజు మంచిది అంటారు శుభకార్యాలు చేసుకోవడానికి? ఒకటి అమ్మ, నక్షత్ర ప్రధానం. అంటే ఇప్పుడు మీ నక్షత్రం జన్మ నక్షత్రం ఉంటుంది, మీరు గృహప్రవేశం చేయాలి. జన్మ నక్షత్రాంతోనే మీకు ముహూర్తాలు ఉంటాయి. సో కాబట్టి ఉన్న ముహూర్తాల్లో మీ నక్షత్రానికి మీ వారి నక్షత్రానికి సరిపోయేటువంటి ముహూర్తమే కావాలి. అటువంటి ముహూర్తాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం తప్ప అన్ని ముహూర్తాలు మంచివే. విధియ తదియ పంచమి సప్తమి, కొన్నిసార్లు షష్ఠి కూడా వస్తుంది, అష్టమి వస్తుంది, నవమి. అష్టమి చాలామంది భయపడతారు, అష్టమి ముహూర్తం పెడతారని. అష్టమి పేరు జయతిథి, ఆ తిథికి పేరు జయతిథి. కాబట్టి ఆ జయతిథిని మనం వినియోగించుకోవాలి. నవమి నింద్యం, నవమి రోజు ఎక్కువగా ముహూర్తాలు పెట్టుకోకండి. దశమి మంచిదే, ఏకాదశి కూడా మంచిదే. కానీ ఏకాదశి అందరికీ అన్నం పెడతాం కదా, ఆ రోజు పెట్టకండి. ద్వాదశి రోజు అన్నం పెట్టండి. ఏకాదశి ముహూర్తాలు ఉంటాయి, ద్వాదశి ముహూర్తాలు ఉంటాయి, త్రయోదశి ముహూర్తాలు ఉంటాయి, చతుర్దశి కూడా ముహూర్తం ఉంటుంది, పౌర్ణమి కూడా ఉంటుంది. అష్టమి రోజు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అంటూ, అందుకే ఇది అపోహ. అష్టమి కష్టాన్ని తెస్తుంది అనేటువంటిది అపోహ మాత్రమే. నవమి నింద్యము శాస్త్రం, నవమి నింద్యం అనేది శాస్త్రం చెప్పబడింది. కానీ అష్టమి అనేది జయతిథి, దాని పేరు జయతిథి. అష్టమిలో ప్రారంభించేది తప్పకుండా జయాన్ని కలిగిస్తుంది, అది వాడుకోవాలి ఖచ్చితంగా మీరు. కాబట్టి ఈ నక్షత్రాలతో ప్రధానమైనది, తిథితో ప్రధానమైనది. మీ జన్మ నక్షత్రానికి, ఆ తిథికి, ఆ రోజు నక్షత్రానికి బలమైనటువంటిదే ముహూర్తం. కాబట్టి మీకు తప్పకుండా మీ జన్మ నక్షత్రాన్ని అనుసరించి ప్రతిరోజు ముహూర్తాలు ఉంటాయి. బహుళ పక్షంలో కొన్ని ముహూర్తాలు ఉండవు. మీకు బహుళ పక్షంలో అష్టమి ముహూర్తం ఉండదు, నవమి ముహూర్తం ఉండదు, అలాగే త్రయోదశి ముహూర్తం ఉండదు, అమావాస్య ముహూర్తాలు ఉండవు. బహుళ పక్షంలో తక్కువ, శుద్ధ పక్షంలో అంటే శుక్లపక్షంలో ఎక్కువ ముహూర్తాలు ఉంటాయి, వినియోగించుకోవచ్చు. కానీ ముహూర్తాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, దానికి ఎటువంటి మీకు ఇబ్బంది లేదు. గురుగారు, శ్రావణ మాసంలో చూసుకుంటే చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు, కలశాలను పెడుతూ ఉంటారు, మరి కొంతమంది విగ్రహాలను పెడుతూ ఉంటారు. అయితే కలశం పెడితే మంచిదంటారు, అంటే అమ్మవారి రూపు పెడుతూ ఉంటారు, అలా పెడితే మంచిదంటారా, లేకపోతే విగ్రహం కానీ లేకపోతే పటం కానీ పెట్టుకుంటే మంచిదంటారు? ఒకటి, సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అమ్మవారిని అలంకారం చేసుకొని ఒక బిందె పైన ఒక మంచి చిన్న బిందె, ఆ చిన్న బిందె మీద చిన్న కలశం పెట్టి అమ్మవారి ముఖాన్ని పెట్టి అందంగా జడ వేసి బంగారం పెట్టి ముక్కెర పెడుతున్నారు, ముక్కులు పెడుతున్నారు, అమ్మవారికి కొబ్బరి పెడుతున్నారు, అలాగే అమ్మవారికి అనేక అలంకారం చేస్తున్నారు. అలంకారం అనేది వాళ్ళు తీసుకొని రీల్స్ వేసుకొని పెడుతున్నారు, మంచిదే. సంప్రదాయం, మంచి అమ్మవారిని అలంకరింపజేయడం మంచిదే. కానీ ప్రధానమైనది ఏంటంటే కలశం. అంటే మన చిన్న కలశంలో అమ్మవారి కొబ్బరికాయ పెట్టి దానిపైన జాకెట్ ముక్క ఉంచి అందులో ఆవాహనం చేస్తారు. శ్రీ వరలక్ష్మీ దేవత ఆయన మహా ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. కలశం మీదే పూజ, రూపం మీద పూజ ఉండదు. రూపం అలంకారం కోసం మాత్రమే, మీరు అమ్మవారిని చూస్తూ ఆనందపడడం కోసం మాత్రమే అటువంటిది చేసుకోవచ్చు. కానీ కలశమే ప్రధానమైంది, మీకు పటం ప్రధానం కాదు, కలశం మాత్రమే ప్రధానమైంది. కలశంలో నీళ్లు పోయాలా, బియ్యం పోయాలి, అందరికీ అనుమానం. నీళ్లు పోస్తే ఏం చేయాలి, బియ్యం పోస్తే ఏం చేయాలి? నీళ్లు పోస్తే శుభ్రంగా మర్నాడు మీరు బకెట్లో పోసేసుకొని మీ నలుగురు, అంటే పిల్ల, భార్య, భర్త, అత్తగారు, మామగారు అందరూ స్నానం చేయవచ్చు, దానికి ఎటువంటి దోషం లేదు. బియ్యం పోస్తే ఆ బియ్యాన్ని మనం నైవేద్యంగా వండుకొని తినాలి. అది ఆల్రెడీ నైవేద్యం, అమ్మవారికి సమర్పణ చేసింది. మళ్ళీ దాన్ని వండి వాళ్ళు నైవేద్యం పెడుతుంటారు. అవునండి, నైవేద్యం పెట్టకూడదు. ఆ బియ్యాన్ని వండి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఆల్రెడీ ఆ బియ్యం నైవేద్యం పెట్టబడినవే, అమ్మవారికి సమర్పించిన బియ్యమే అవి. కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా వండి అమ్మవారికి సమర్పించక్కర్లేదు. ఆ బియ్యం వండుకొని మనం అదే ప్రసాదంగా భావించి తినేసేయచ్చు, డైరెక్ట్గా నైవేద్యం పెట్టక్కర్లేదు. బియ్యం పోస్తే మనం నైవేద్యం వండుకొని తినాలి. నీళ్ళు పోస్తే మనం శుభ్రంగా మర్నాడు స్నానానికి మనం వినియోగించుకోవచ్చు, ఎటువంటి దోషం కాదు, అది శుభాన్ని కలిగిస్తుంది. కొబ్బరికాయ ఏం చేయాలి, కొంతమందికి ఇంటికి కడతారు, అంటే ఎర్రగుడ్డలో కట్టేసి ఇంటికి కడతారు. కొంతమంది దాన్ని కొబ్బరికాయ కొట్టేసి తీర్థం పుచ్చుకొని అది కూడా మనం శుభ్రంగా పచ్చడి చేసుకొని తినవచ్చు, దానికి ఎటువంటి దోషం లేదు. అంటే అమ్మవారి ప్రసాదాన్ని ప్రతిదీ ప్రసాదంగా భావించి అనుభవించడం. నువ్వు ఇంటికి కట్టుకొని వాస్తు దోషాలు, దృష్టి దోషాలు పోవడానికి కట్టుకుంటున్నావా, నీ ఇష్టం. నువ్వు ప్రసాదంగా భావించి తింటున్నావా, నీ ఇష్టం. వినియోగించుకుంటున్నావా లేదా, అటువంటి వినియోగించుకున్నటువంటి శుభయోగం ఉంటుంది కాబట్టి తప్పకుండా దాన్ని వినియోగించుకోవాల్సిందే. రూపం అనేది మనం చూసి ఆనందపడడానికి మాత్రమే, పటానికి పెద్ద ప్రయోజనం లేదు. కలశాన్ని మాత్రమే ప్రశస్తమైంది, కలశాన్ని పెట్టి పూజ చేసుకోండి. గురుగారు, శ్రావణ మాసంలో ముఖ్యంగా చేయకొన్ని పనులు కొన్ని ఉంటాయి, పెద్దవాళ్ళు అవి కనుక చేస్తే దరిద్రాలు మనకి వెంటాడుతూ ఉంటాయి అంటూ ఉంటారు, అవి ఏంటండి? ఒకటి, ముఖ్యంగా శ్రావణ మాసంలో కొంతవరకు మనం చేయాల్సిందంటే ఎటువంటి పరిహాస ప్రక్రియ చేయకూడదు.
ఇతరుల యొక్క వస్తువుని మనం దొంగిలించకూడదు. శ్రావణ మాసం కాదు, ఏ మాసమైనా సరే. ఎప్పటికైనా సరే. శ్రావణ మాసంలో లక్ష్మీప్రదమైంది కాబట్టి అమ్మవారి లక్ష్మి దూరం అయిపోతుంది మనకి అనే భావన. అంటే అవతల వ్యక్తుల యొక్క వస్తువు కానీ ధనము కానీ మనము దొంగిలించినట్టయితే, దాన్ని స్వాధీనం చేసుకున్నట్టయితే, దాన్ని ఒక ఆక్రమించినట్టయితే మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది, మనకి ఉన్నది కూడా తొలగిపోతున్నట్టు భావన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ మాసమైనా మంచిది కాదు. శ్రావణ మాసంలో ప్రత్యేకమైనది వరలక్ష్మి దేవి యొక్క అనుగ్రహం, మంగళగౌరి వ్రతం అనుగ్రహం ఉంది కాబట్టి ఆ వారణ చేస్తే మంచిది కాదంటారు. అనవసరంగా బయటికి వెళ్ళకపోవడం మంచిది, అనవసరమైన వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడకపోవడం మంచిది. ముఖ్యమైనటువంటిది దూర ప్రయాణం చేయకూడదు. దూరమైనటువంటి ప్రయాణాలు మనం చేయకూడదు, అది మంచిది కాదన్న విషయాన్ని గుర్తించాలి. గురుగారు, అంటే ఇక్కడ మీరు ఇందాక చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే వ్రతం చేస్తున్నాం అంటారు, కానీ ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలు ఆడటం, లేకపోతే బయటికి వెళ్ళటం, చావులకి వెళ్ళి రావటం, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తూ ఉంటారు. అంటే మనసులో అమ్మవారి భక్తి ఉంది కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు అనుకుంటూ ఉంటారు. వారికి మీరు చెప్పే ఇది ఏంటంటే, ఒకటి జాతస్య మరణం ధ్రువం, జాతస్య మరణం ధ్రువం. మరణం అనేది అందరికీ సహజమైనది. అంటే మన వాళ్ళు ఆత్మీయులను కాలం చేస్తున్నారు అనుకున్నప్పుడు తప్పకుండా వెళ్ళాల్సి ఉంటుంది కదా. ఇక్కడ ఒకటి ఏంటంటే పరిహాసాలు మాట్లాడకపోవడం, అనవసరమైనటువంటి జంతువులను బలి ఇవ్వకపోవడం, అనవసరమైన వ్యక్తులను హింసించకపోవడం, అనవసరమైనటువంటి మాటలు జారడం, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది తప్ప ఈ చావు కలదంటే ఇప్పుడు సపోజ్ మా అత్తగారు వాళ్ళే ఉన్నారు, మా అత్తగారు వాళ్ళ చిన్న అత్తగారు ఎవరు ఉంటారు, కాలం చేస్తారు, నేను వెళ్ళకపోతే ఎట్లా? కాబట్టి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అలా వెళ్ళి తీరాల్సిందే. అంటే అనవసర పరిచయం లేని వాళ్ళవి, అంటే ఎక్కడో ఫ్రెండ్ వాళ్ళ అమ్మ పోయింది అలా వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం మన ఆత్మీయులు పోయినప్పుడు పరామర్శించడానికి వెళ్ళాల్సిన ప్రయత్నం చేయాలి తప్ప ఇంకొకటి ఏం లేదు. అనవసరమైన మాటలు మాట్లాడడం అంటే మితంగా మాట్లాడాలి, అంటే మితంగా తినాలి, మితంగా మాట్లాడేటువంటి తత్వం ఉంటే శ్రావణ మాసమైనా ఏ మాసమైనా దీన్ని అనుకూలంగా మలుచుకొని ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉండగలిగేదే ఆ యొక్క విధానం తప్ప శ్రావణ మాసం ఒక్కటి ఇలా ఉండాలని లేదు. ప్రతి మాసం ప్రతిరోజు కూడా చిరుమందహాసంతో ఆనందంగా అవతల వ్యక్తుల్ని వారిని ఆనందపరుస్తూ, అంటే ఆనందం అంటే ఏమిటి? ఒక్కొక్క మాటల ద్వారానో చేతుల ద్వారానో ఆనందపరచాలి తప్ప అవతల వ్యక్తికి ఇష్టమైన దాన్ని చేసి మనం ఆనందపరచలేం. కాబట్టి అటువంటి వ్యక్తులు కాకుండా మానసికమైనటువంటి మాటలతోని వాళ్ళ అభ్యున్నతికి మనం పాటుపడేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా శ్రావణ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా ఉపవాసం ఉంటూ ఉంటారు. అంటే వ్రతం అంటే వరలక్ష్మి వ్రతం రోజే ఉపవాసం ఉండాలా, లేకపోతే మిగిలిన అన్ని శుక్రవారాలు కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అంటారు? ఉపవాస ప్రక్రియ అనేదమ్మా సైన్స్ ప్రకారంగా చెప్తుంది. ప్రతి మాసం కూడా 4 ఉపవాసాలు ఉండాలి మనం. అందులో 2 ఏకాదశులు ఉంటాయి, ఒకటి మాస శివరాత్రి ఉంటుంది, ఒకటి సంకష్టహర ఉంటుంది. ఈ 4 రోజులు తప్పకుండా మన ఉపవాస ప్రక్రియ అంటే నిరాహారంగా ఉండాలి. సైన్స్ కూడా అదే చెప్తుంది. వారంలో ఒక రోజు కనుక బాడీలో మనం ఏం తినకుండా ఉంటే తెల్ల రక్త కణాల వృద్ధి ఉంటుంది, ఎర్ర రక్త కణాల వృద్ధి బాగా ఉంటుంది, లోపల అనేక రకాలైనటువంటి సూక్ష్మ క్రిములు అంటే బలహీనమైనటువంటి తత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి క్రిములు నశించి మంచి క్రిములు బయటికి ఉత్పన్నమవుతాయి. కాబట్టి నక్తం ఉండమని చెప్పి సైన్స్ కూడా చెప్తోంది. ఈ సైన్స్ చెప్పే కంటే ముందే మహాశివరాత్రి రోజు నక్తము సంకష్టరని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. అంటే అలా ఉండడం వల్ల చైతన్య స్థితి బాగా ఉంటుంది, బుద్ధి వికాసం బాగా ఉంటుంది. కాబట్టి నక్తం అనేది ఉండాలి. ఆల్రెడీ మనకి ఏకాదశులు మనకి సంకష్టాలు ఇవన్నీ వస్తున్నాయి మన అదృష్టం కొద్దీ. దాంట్లో మళ్ళీ ఈ 4 వారాలు 5 వారాలు నక్తముగా ఉండాలి, ఉపవాసం ఉండాలంటే కష్టం. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు చేసుకునే రోజు మాత్రమే పూజ అయ్యేంత వరకు, ముత్తైదువులు భోజనం చేసేంత వరకు, బ్రాహ్మణ భోజనం చేసేంత వరకు మీరు నక్తంగా ఉండి తర్వాత భోజనం చేయాల్సిందే. కాబట్టి వరలక్ష్మి వ్రతం ఎలా మీరు నక్తంగా ఉంటారు? మీరు లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి మనం తప్పకుండా ఒక ముత్తైదుకి అన్నం పెట్టి మనం భోజనం చేయాలి కదా. కాబట్టి వరలక్ష్మి వ్రతాలలో నక్తం అనేది ఏం లేదు. కానీ పొద్దున్న నుంచి వ్రతం అయ్యేంత వరకు మాత్రం నిరాహారంగా ఉండదు. కేవలం టీ కాఫీ లేదంటే మంచినీళ్ళు లేదంటే పాలు తాగి ఒక 2 పళ్ళు తిని మాత్రమే ఉండాలి తప్ప మీరు పూర్తిగా మీరు అన్నం తిందాం, టిఫిన్ చేద్దాం, గారెలు వేసుకుంటాం, బూరెలు వేసుకుంటాం మాత్రం తినకూడదు. ముత్తైదువికి బ్రాహ్మడికి వాయనం ఇచ్చిన తర్వాత మీరు భోజనం చేయాలి. అత్తమామలకి పెట్టి భర్తకి పెట్టి ఆ తర్వాత మీరు భోజనం చేయాలి. అది విధానం. అలా చేస్తేనే మనకు ఆరోగ్యవంతమైన లక్షణం ఉంటుంది, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. గురుగారు, ముఖ్యంగా శ్రావణ మాసంలో పఠించాల్సిన మంత్రం ఏంటండి? ఒకటి, ప్రతిరోజు కూడా ఎవరైతే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుతున్నారో, ప్రకృతి నమః, వికృతి నమః, శ్రద్ధాయ నమః, విభూత్యై నమః, ఇలా ఎవరైతే లక్ష్మీ అష్టోత్తరం చదువుతున్నారో వాటి లక్ష్మీప్రదం. రెండవది, వీలైంది సాయంకాలం పూట ప్రతిరోజు శ్రావణ మాసంలో లలితా సహస్రనామ పారాయణం ఎంత భక్తిగా మీరు చేయగలిగితే మీతో పాటు అది విన్న వాళ్ళందరికీ కూడా లక్ష్మీప్రదం ఆనందమయంగా ఉంటుంది. దానివల్ల మనతో పాటు అందరికీ, మన వీధుల వాళ్ళకి కూడా లక్ష్మీ స్థిరంగా ఉంటుంది. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఎప్పుడైతే మనము లోక కళ్యాణం కోసం పాటుపడుతున్నాము, ఎవరైతే ఇతరుల కొరకు మనం కూడా పూజిద్దాం అనుకుంటున్నామో వారింట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఫస్ట్ ఎందుకంటే 10 మందికి సేవ చేయాలని తపన ఉంది కదా, నీకు ఆ తపన కోసం నువ్వు ఖర్చు పెట్టాలిగా. ఖర్చు పెట్టాలంటే నీకు అమ్మవారు ఉండాలిగా. అందుకని నువ్వు లోక కళ్యాణం చేసేటువంటి పనిని సంకల్పం పెట్టుకుంటే, పరులు కూడా బాగుండాలని కోరుకుంటే నీకు లక్ష్మీ వృద్ధి పొందుతుంది. అకస్మాత్తుగా వచ్చేసి అయ్యో నాకు ఇది కావాలి
అక్క నాకు వదిన నాకు ఇది కావాలన్నప్పుడు తీసి 1,00,000 రూపాయలు ఇవ్వగలిగేటువంటి శక్తి నీకు ఉండేటువంటి స్థితిని అమ్మవారికి ఏర్పడుతుంది. కాబట్టి లోక కళ్యాణం లోకహితం కోసం నువ్వు లలిత పారాయణం లక్ష్మీ అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిది. ప్రతినిత్యం చేయండి, కనీసం శ్రావణ ఆశ్వీజ కార్తీక మాసాల్లో ఎక్కువగా చేయండి, అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది మీకు. For more videos like this, subscribe Big TV channel.